ఒక 5 వాక్యాలు చెప్పు. వ్యసనాల గురించి 5 వాక్యాలు చెప్పు. వ్యసనాలు ఎన్ని రకాలు? సద్వ్యసనము, దుర్వ్యసనము. సద్వ్యసనము, దుర్వ్యసనం. దుర్వ్యసనం అంటే దురలవాటు. అదే ఏ బ్యాగ్ ఆడటం, ముందు ఆడటం, సిగరెట్ తాగడం, ఇవన్నీ దూరాలవాటు. ఈ దూరాలవాట్ల వల్ల ఏమైంది? స్నేహితులు దూరం అయిపోతారు. ఎక్కువగా ముందు దగ్గరికి స్నేహితులు దూరం అయిపోతారు. స్నేహితులు చుట్టాలు దూరం అయిపోతారు. ఆఖరికి ఒంటరిగా అయిపోయి మెట్లు వచ్చేసి ఇక బజార్లో పట్టించేవాళ్ళు తిరుగుతారు. అదే సద్వ్యసనాలంటే సత్సంగం అంటే చూడండి, సత్సంగం చేయటం, మంచి వాళ్ళతో స్నేహం చేయటం, మంచిగా చదువుకోవటం, మంచిగా ఎక్కడ మాట అక్కడే వదిలేయటం, ఎప్పుడు పని అప్పుడే చూసుకోవటం, అట్లా ఏది టైంలీ మెయింటైన్ చేసి సిస్టమేటిక్ ఉండేది, అబద్ధాలు చెప్పకపోవటం, ఇట్లాంటివన్నీ మంచి వ్యసనాలు. మంచి వ్యసనాలు ఏమంటాయి? మంచి పుస్తకం చదువుకోవటం, మంచిగా సేవ్ చేసుకోవటం, డబ్బు దోచుకోవటం, ఇవన్నీ మంచి వ్యసనాలు. మంచిగా డబ్బు చేసుకోవటం, మంచిగా చదువుకోవటం, మంచిగా కుటుంబాన్ని చూసుకోవటం, మంచిగా పిల్లలు పెంచుకోవడం అనేది మంచి వ్యసనాలు. నెక్స్ట్ కృష్ణరామ ముదిరాజు ఆ రోజున సామాజిక స్పృహ ఏమి ఉండాలి, సమాజం సమానంగా ఉండాలని ఎందుకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలని సిఫార్సు చేశాడు, రికమెండ్ చేశాడు, ఏమేమి ఉండాలని సమాజంలో చేశాడు. బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దేవదాసి అంటే వేసే సంప్రదాయాలు పోవాలన్నా, ఇంకా రిజర్వేషన్ ఉండాలన్నాడు. రిజర్వేషన్ ఉండాలి. అంటరాని వర్గాలకు, ఆదివాసులకు, హిందువులకి తన తెలివితేటలను వెచ్చించాడు. ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా వారి కోసమే తన అంకిత భావంతో పనిచేశాడు. పక్క వారి గురించి కూడా ఆలోచించాలని అన్నాడు. ఇంకా నెక్స్ట్ కొన్ని కుటుంబాలతో తాగుడు మాన్పించి వారిని వ్యసనం నుంచి బయటపడేశాడు. తాగుడే కాదు, గంజాయి అట్లాంటి మత్తు పదార్థాలు కూడా చెడు వ్యసనాలు అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అంటరాని వర్గాల వారి కోసం పాఠశాలను నిర్వహించాడు. ఎన్నో సభలకు హాజరయ్యాడు. తన జీవితంలో 3348 స్పీచెస్ ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు? అందువల్ల ఆయన ఏంటి ముదిరాజు మంచి వక్త అంటే బాగా మాట్లాడాడు. భాగ్యరెడ్డి వర్మ మంచి వక్త. నెక్స్ట్ చెప్పు. ముదిరాజు యొక్క రచన నేను చూస్తాను. హైదరాబాద్ ఇడ్లీ సాలాకి చెప్పు. పెద్దగా చెప్పాలా నేను? హైదరాబాద్ కి రియాతి జాదుకి ఎక్కడ ఉండేవాడు ఆయన? దక్కన్ స్టార్లో ఏం చేసేవాడు? దక్కన్ స్టార్లో పత్రికలో పనిచేసేవాడు. ఆ తర్వాత హైదరాబాద్ మేయర్ ఎప్పుడయ్యాడు? 1957లో హైదరాబాద్ మేయర్గా పనిచేశాడు. 1957లో పనిచేశాడు. అర్థమైందా? సరే కొంచెం చెప్పరు కదా. ఉత్పలమాల గణాలు చెప్పు. చెప్పాలి తప్పకుండా. అయిపోయింది టైం. ఇంకా 5 minutes లాస్ట్ మినిట్. ఉత్పలమాల గణాలు చెప్పు. నెక్స్ట్ నువ్వు చెంపకమాల గణాలు చెప్పు. చెంపకమాల గణాలు చెప్పు. గబగబా చెప్పాలి. చెంపకమాల గణాలు నువ్వు చెప్పు. అది ఉత్పలమాల. చెంపకమాల ఏంటి? నైజీరియా. నెక్స్ట్ శాద్వాలు మస్తదశ తదగా. తర్వాత మధ్యపం సవరణ మయవ విశాసమ ఉత్పలమాల
ఉత్పలమాల, చంపకమాల, శాబ్దాలు, మత్తేవు. బర్ణబర తెలిసినట్టు బర్ణబర తెలిసినట్టు బెర్ణబర మెసేజ్ బజర మస్తస్తలుగా సవర్ణమైవ. ఇవి గణాలు. గణానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? షణ్ముఖి టక్కడక. గణానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఎన్ని అక్షరాలు ఉంటాయి? 3. ఎన్ని గణాలు ఉంటాయి ఒక ఉత్తప్రజ్ఞులు? సప్త గణాలు అన్నారు. 7 గణాలు కన్నా కూడా సప్త గణాలు అన్నారు. సప్త గణాలు ఉంటాయి అంటే 7 గణాలు. 7 నాకు తెలుసు. తెలుగు స్వచ్ఛమైన తెలుగు సప్త గణాలు అన్నారు. ఓకేనా? స్టాప్ ఇట్. ఓకే, లీవ్. కరెక్ట్.